ఎన్నో లోపాలు ఎందరో బాధ్యులు. కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం దృష్టి. దాదాపు ఈ పేపరు స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందో. ఇప్పుడు ఈనాడు పేపరు ఒక శాంటిటీ ఉన్నదంటారు, క్రెడిబిలిటీ అని అంటారు, కథ వ్యవహారం అని మాట్లాడుతూ ఉంటారు. ఏం రాసిండు? కాళేశ్వరం నివేదిక మీద ప్రభుత్వం దృష్టి అని రాసిండు. అసలు ఇది కాళేశ్వరం మీద నివేదికనా? కాళేశ్వరం మీద నివేదికనా? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన 3 బ్యారేజీల మీద నివేదికనా? అరే నాయన, కాళేశ్వరం మీద నివేదిక అంటే టోటల్ 100% ప్రాజెక్టు మీద నివేదిక రావాలా? మల్లన్న సాగర్ రావాలా, అన్ని రిజర్వాయర్లు రావాలా, కాలువలు రావాలా, టన్నెల్స్ రావాలి, పంప్ హౌజులు రావాలి, పవర్ హౌజ్, అన్ని టోటల్ కాళేశ్వరం. ఒక్క 3 బ్యారేజీల మీదనే నివేదిక వస్తే దాన్ని కాళేశ్వరం నివేదిక అని ఎట్లా రాస్తారు? ప్రజల్ని మాయ చేస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. అవినీతి జరిగింది. మిగతా 90% ప్రాజెక్టులో చాలా విపరీతమైన అవినీతి ఉంది. ఈ 3 బ్యారేజీల మీద జరిగిన అవినీతికి దాదాపు ఇంకొక 50 రెట్ల అవినీతి రిమైనింగ్ ప్రాజెక్టులో ఉన్నది. దాని మీద ఇంతవరకు ఒక్క ఎంక్వైరీ కాదు కదా, అసలు కనీసం కూడా దాని మీద చర్చ లేదు. రేవంత్ రెడ్డి కూడా ఇంతవరకు దాని మీద మాట్లాడతలేడు. మనం అడుగుతున్నాం టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులో దాదాపు 80,000 దాకా లోన్లే తెచ్చారు. ఆ లోన్లకు సంబంధించిన టెన్యూర్ పీరియడ్ 12 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు 13,000 కోట్లు కట్టాలి ఎవ్రీ ఇయర్. అలాంటి స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ ఏమైనా ఉపయోగపడుతుందా? లేదు. పైసలు కట్టక తప్పుతుందా? తప్పదు. మరి టోటల్ ప్రాజెక్ట్ మీద కదా ఎంక్వైరీ జరగాల్సింది. ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కేవలం 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చింది. అధ్యయనం పూర్తి చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీతో సమావేశమైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, జస్టిస్ ఘోష్ నివేదిక, అధికారుల కమిటీ సిఫార్సులపైన ఇవాళ మంత్రివర్గ సమావేశం. తదుపరి చర్యలకు సిఐడికి బాధ్యతలు. సో మరొక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి, అంటే చర్యలు తీసుకునే ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాలి. సో సిఐడికి అప్పగించే అవకాశం ఉందట. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతుంది. సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అనేక లోపాలు, అక్రమాలు జరిగినట్టు తెలపడమే కాకుండా ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో కూడా కమిషన్ పేర్కొన్నది. న్యాయ విచారణ కమిషన్లు నివేదికలు ఇచ్చినప్పుడు గతంలో ఏ రాష్ట్రంలో ఎలా చేశారు, తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై మంత్రుల్లో ఇప్పటికే చర్చ జరుగుతున్నా సోమవారం మధ్యాహ్నం నిర్వహించే మంత్రివర్గ అత్యవసర సమావేశం జస్టిస్ ఘోష్ నివేదికపై సమగ్రంగా చర్చించబోతున్నది. నివేదికను పరిశీలించి ముఖ్యమైన సిఫారసులను మంత్రివర్గం ముందు ఉంచడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిషన్ ఇచ్చిన 700 పేజీల నివేదికను అధ్యయనం చేసిన కమిటీ పలు అంశాలపైన ప్రభుత్వానికి నివేదించినట్టుగా తెలిసింది. వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ నాయకత్వ ప్రభావంతో పరిపాలన, ప్రణాళికల్లో అనేక లోపాలు జరిగాయని, సాంకేతిక అంశాలు విస్మరించారని కమిషన్ నివేదిక తెలిపిందని కమిటీ అభిప్రాయపడినట్టు సమాచారం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీలోని అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సాధారణ పరిపాలన ఇన్ఛార్జ్ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతితో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కమిషన్ నివేదికలోని ముఖ్య అంశాలపైన వారు చర్చించారు. సో కేబినెట్ సమావేశం అనంతరం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఆర్థిక అవకతవకలు, నిబంధనలకు తూర్పుపడవడంతో పాటు నిర్మాణ సంస్థతో ప్రాజెక్టు అధికారులు కుమ్మక్కయ్యారని, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని చెబుతూ ఇందులో ఎవరెవరి పాత్ర ఏంటో న్యాయ కమిషన్ వివరంగా పేర్కొన్నట్టు తెలిసింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్తో పాటు ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఇంజనీర్లు, ఇలా అనేక మంది పాత్ర గురించి కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలు, తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించాలన్నది ప్రభుత్వ నిర్ణయం కాదని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు వ్యక్తిగతంగా తీసుకున్నట్లు పేర్కొనడంతో పాటు బ్యారేజీలు దెబ్బతినడానికి నాటి నిర్ణయాలే కారణమని జస్టిస్ ఘోష్ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. మంత్రివర్గ అనుమతి లేకపోవడం, తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చడం, అంచనాల సవరింపులో అవకతవకలు, నిర్వహణ సరిగ్గా లేకపోవడం, నీటిని మళ్లించడానికి నిర్మించిన బ్యారేజీల్లో నీటిని నిత్యం నిల్వ ఉంచడం, నిపుణుల కమిటీ నివేదికను పక్కన పెట్టడం, డిజైన్స్లో లోపాలు, నాణ్యతా తనిఖీలు లేకపోవడం,
పని పూర్తి కాకుండానే పూర్తయినట్లుగా సర్టిఫికెట్లు ఇవ్వడం, ఇలా అనేక అంశాలు కమిషన్ ప్రస్తావించినట్టుగా తెలిసింది. ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ని కూడా కమిషన్ తప్పుపట్టినట్టు సమాచారం. వీరితో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి, కాళేశ్వరం నిర్మాణ సమయంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్కే జోషి, ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా ఉంటూ ప్రాజెక్టును పర్యవేక్షించిన స్మితా సబర్వాల్తో పాటు మాజీ ఈఎన్సీలు మురళీధర్రావు, నల్లా వెంకటేశ్వర్లు, నాగేందర్రావు, నరేందర్ రెడ్డి, మాజీ సీఈలు చంద్రశేఖర్, బసవరాజు, ఈఎన్సీలు టి శ్రీనివాస్, హరిరామ్, సీఈలు సుధాకర్ రెడ్డి, ప్రమీల తదితరుల పాత్ర గురించి కూడా వెల్లడించినట్టు తెలిసింది. వ్యాప్కోస్ సంస్థకు డిపిఆర్ తయారీకి కన్సల్టెన్సీ కింద ఇచ్చిన 6,77,00,000ను తిరిగి వసూలు చేయాలని కూడా కమిషన్ సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం జరగబోతున్న క్యాబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయం కీలకం కాబోతున్నది. తదుపరి చర్యలకు సిఐడికి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్నది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఆర్థిక అవకతవకలు జరిగాయని పేర్కొన్న న్యాయ కమిషన్ దీనికి బోర్డు సభ్యులు బాధ్యులని, బోర్డులో ఉన్న నీటిపారుదల శాఖ ఆర్థిక అధికారులపైన క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసినట్టు సమాచారం. కార్పొరేషన్ ఎండీగా ఉంటూ కేంద్ర జల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారని, బ్యారేజీల గురించి తనకు ఏమీ తెలియదని చెప్పారంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ గురించి కమిషన్ వ్యాఖ్యానించిందట. సో ఇట్లా ఈ రిపోర్ట్లో చాలా అంశాలని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదించింది. మరి ఆ నివేదిక మీద ఇవాళ క్యాబినెట్ సమావేశం. తదుపరి ఏం చేయాలా, సిఐడికి అప్పగించాలా, ఏం చేయాలి అన్నది డిసైడ్ చేయబోతున్నారట. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్, హరీష్ రావు అండ్ ఈటెల రాజేందర్. ఇప్పుడు ఈటెల రాజేందర్ది ఏంది, ఆయన ఎక్కడ బాధ్యుడు అవుతున్నాడంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన మీద ఏమైనా ఎంక్వైరీలో ఆయన ఏమైనా సీరియస్ అయ్యే అవకాశం ఉందా, ఆయన ఏమైనా సీరియస్గా చూపించే అవకాశం ఉందా అంటే ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి అవకాశం ఉండొచ్చు. మళ్ళీ ఇందులో పొలిటికల్ లైన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏ మాట కామాట కేసీఆర్ చెప్పినట్టు, ఆయన హరీష్ రావు చెప్పినట్టు వ్యవహారం అంతా నడిచింది తప్ప నేను అనుకోవడం ఈటెల రాజేందర్కు తెలిసి, లేకపోతే ఈటెల రాజేందర్ కాకపోతే ఎక్కడ సమస్య వస్తుందంటే మరి వాళ్ళ తప్పు చేస్తుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారనే ఒక ప్రశ్న వస్తుంది. ఇక ఆయన అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నాడు, కేసీఆర్ పక్కన ఉన్నాడు, కేసీఆర్ మాటను అందరు వినాల్సిందే. ఈ టోటల్ ఎపిసోడ్లో యాక్చువల్ కల్ప్రిట్ ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. బాగా సంపాదించింది ఆ కుటుంబమే. ఈ కాళేశ్వరం అవినీతి సొమ్మంతా వాళ్ళ కుటుంబానికే చేరింది. కాకపోతే మీరు ఉండి ఆడ ఏం చేస్తున్నారు అనే ప్రశ్నకి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుండొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఆయన మొన్న కమిషన్ ముందు హాజరైనప్పుడు కూడా కొంత విమర్శల పాలయ్యిండు. అరే మీరేంది కేసీఆర్కి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు, క్యాబినెట్ అప్రూవల్ ఉందంటారా లేదని చెప్తుంటే అనే కొన్ని ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. ఏది ఏమైనా ఇందులో మెయిన్ కల్ప్రిట్ ఎవరు అంటే కేసీఆర్. అసలు కేసీఆర్ని ఎక్కడ ఇరికిచ్చింది కమిషన్ నివేదిక అంటే మనకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు టోటల్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి మెయిన్ గుండెకాయ లాంటిది ఏంది, మేడిగడ్డే కదా. ఇప్పుడు ప్రాజెక్ట్ మేడిగడ్డ బ్యారేజీ కుంగడము, అన్నారం సుందిళ్లలో సీపేజ్లు ఆ బొంగలు ఏర్పడము, అండ్ దాంతోపాటుగా ఈ టోటల్ కాళేశ్వరానికి గుండెకాయ లాంటిది మేడిగడ్డ. ఈ మేడిగడ్డ దానికి తీసుకొచ్చి ప్రాజెక్ట్ కట్టాలని రీడిజైన్ చేసింది ఎవరు, కేసీఆర్. ఇక్కడ దొరికిపోయిండు. అంటే మొత్తం కొలాప్స్ అవ్వడానికి ప్రధానమైన కారణం తుమ్మిడిహట్టి దగ్గర ఉన్న ఆలోచనని మేడిగడ్డకి తీసుకొచ్చిండు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్కి తీసుకురావాల్సిన పాత డిజైన్లో భాగంగా ఉన్న ఈ లైన్ని మార్చేసి, డిజైన్ని మార్చేసి రీడిజైన్ పేరుతో తుమ్మిడిహట్టి నుంచి ఇక్కడ నీటి లభ్యత లేదు అన్న కారణం చూపించి మేడిగడ్డకు తీసుకొచ్చి మేడిగడ్డని కట్టిండు. సో ఈయన ఒకవేళ డిజైన్ మార్చకపోతే ఈ అన్నారం సుందిల్లా ఇది లేదు కదా. సో మార్చింది కేసీఆరే కదా. సో అక్కడ మెయిన్ పాయింట్ కింద కేసీఆర్ని అందులో బాధ్యుల్ని చేసినట్టుగా కనబడుతున్నది. కమిషన్ నివేదికలు కూడా ప్రధానంగా ఈ అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇక వచ్చిన అవినీతి సొమ్ము భూములలోకి పోయింది, విదేశాలకు పోయింది, యశోద లాంటి హాస్పిటల్లోకి పోయింది. ఇట్లా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ తేల్చాలి. రేపు సిఐడి ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటికి రావాలి. మరి ఒకవేళ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, కాంప్రమైజ్ కాకుండా విచారణ చేస్తే అదొకటైతే, రెండోది ఇది కేవలం 10% ఎంక్వైరీ మాత్రమే. 90% ఎంక్వైరీ ఇంకా పెండింగ్లోనే ఉంది. మెగా కృష్ణారెడ్డి కోర్ ఇందులో టోటల్ కాళేశ్వరంలో ఒక్కడన్నా కనీసం ఆ పేరుని ఉచ్చరించే ప్రయత్నం కూడా చేస్తలేడు.
నా మీడియా చేస్తలేదు, నా ఏ పొలిటీషియన్ కూడా చేస్తలేరు. ఇంతగా మాట్లాడే బీజేపీ మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడదు? బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడదు? బీఆర్ఎస్ అంటే టోటల్ కల్ప్రిట్స్ వాళ్ళే కాబట్టి మాట్లాడకపోవచ్చు. మరి బీజేపీ ఎందుకు మాట్లాడదు? ఎవరు మాట్లాడు? ఏ పేపర్ కూడా కనీసం ఈ 3 బ్యారేజీల మీదనే ఎంక్వైరీ అయింది, మరి మిగతాది ఎందుకు చేయరు? మెగా కృష్ణారెడ్డి ఎందుకు పక్కన పెడుతున్నారని ఎవరు అడగరు పొరపాటున కూడా.